ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఆలోచనా శక్తి యొక్క స్వభావం ఏంటి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన ఆలోచనలే సృష్టిస్తాయి అంటారు. ఇది ఎంతవరకు నిజము అన్న విషయాలను చూద్దాం. దీని గురించి మదర్ని సాధకులు కొన్ని ప్రశ్నలు అడిగారు. దానికి మదర్ ఇచ్చిన సమాధానాలు చూద్దాం. అమ్మ, ఆలోచనా శక్తి యొక్క స్వభావం ఏమిటి, ఏ విధంగా ఎంతవరకు నా ప్రపంచానికి నేను సృష్టికర్తను అని అడిగారు. దానికి అమ్మ ఇచ్చిన సమాధానము, బుద్ధుడి బోధనల ప్రకారము ప్రతి మనిషి తన సొంత ప్రపంచంలో జీవిస్తూ చలిస్తూ ఇంకొకరు నివసించే ప్రపంచం నుంచి పూర్తిగా వ్యక్తిగతంగా ఉంటాడు. ఇప్పుడు మన ఆలోచనలలో మనం ఉంటూ మనకంటూ ఒక ప్రపంచాన్ని, ఒక వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసుకొని వేరే వాళ్ళ నుంచి సపరేట్గా ఉంటాం, ఆ పక్కన వ్యక్తి నుంచి సపరేట్గా ఉంటాం. కేవలం విభిన్న ప్రపంచాల మధ్యన ఒక నిర్దిష్టమైన సమత్వం సృష్టించబడినప్పుడు మాత్రమే వారు ఒకరిలో ఒకరు చొచ్చుకొని పోయి వ్యక్తులు ఒకరినొకరు కలుసుకొని అర్థం చేసుకుంటారు. విభిన్న ప్రపంచాల మధ్యన ఒక నిర్దిష్టమైన సమత్వము సృష్టించబడినప్పుడు మాత్రమే, అంటే మనకు అవతలి వ్యక్తికి మధ్యన ఒక అండర్స్టాండింగ్, ఒక సమత్వము ఇవి క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఒకరినొకరు కలుసుకొని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇది సాధారణంగా భార్యాభర్తల విషయంలో జరుగుతుంది. పెళ్ళైన కొత్తలో ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకున్నా కూడా తర్వాత నెమ్మదిగా పక్కన వాళ్ళను అంగీకరించడము, వీళ్ళు వాళ్ళ కోసము ట్రాన్స్ఫార్మ్ కావటము, చేంజ్ కావటము, ఇవన్నీ జరిగి ఒక సమత్వం వాళ్ళిద్దరి మధ్య నెలకొని కొద్ది కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరినొకరు కలుసుకొని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా ప్రతి వ్యక్తితో, కేవలం భార్యాభర్తల విషయమే కాదు, స్నేహితులు కానీ, ఇంకా మన సంబంధీకులు కానీ, మన పక్కనున్న వ్యక్తులతో కానీ, ఇది కాలం గడిచే కొద్దీ ఒక సమత్వం ఏర్పడి అప్పుడు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇది మనసుకు చెందిన యథార్థం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ స్వంత ఆలోచనతో సృష్టించబడిన తన స్వంతదైన ఒక మానసిక ప్రపంచంలో చెలిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళ ప్రపంచం ఉంటుంది, దాంట్లోనే చెలిస్తూ ఉంటారు. కానీ కొంత చెప్పబడినప్పుడు ఒకరొకరు దాన్ని ఒక్కొక్క విభిన్న విధానంలో అర్థం చేసుకుంటారు. ఏదైతే మాట్లాడబడిందో దాన్ని అతడు పట్టుకోడు, కానీ తన సొంత తలలో ఏది ఉందో దానిని పట్టుకుంటాడు. మనం ఎప్పుడైనా కూడా మనం మాట్లాడిన దాన్ని అవతలి వ్యక్తి మన ఉద్దేశాన్ని పట్టుకోకుండా తన తలలో, తన ఆలోచనలో ఏది ఉందో దాన్ని పట్టుకోవడం జరుగుతుంది. అది అవతలి వ్యక్తి విషయంలోనే కాదు, మన విషయంలో కూడా. అవతలి వ్యక్తి మనతో ఏదైనా మాట్లాడినప్పుడు అతని ఆలోచనను పట్టుకోలేము. మన లోపల ఏముందో దాని ప్రకారంగా అతని మాటల్ని మనము దానికి అనుగుణంగా అన్వయించుకుంటాము. అయితే మానసిక తలానికి చెంది ఉండి కేవలం మంచిని పట్టుకోగలిగింది ఒక సత్యం మాత్రమే. సత్యము, దాని వెనుక ఉన్న సత్యంని దాని వెనుక ఉన్న మంచిని పట్టుకోగలిగింది ఒక సత్యం మాత్రమే. ఎందుకంటే మనసు చర్యకు, రూప నిష్పాదకానికి ఒక సాధనం కానీ జ్ఞానానికి సాధనం కాదు. ఎందుకంటే మనం మనసు లెవెల్లో ఉన్నంత వరకు ఇది జరుగుతుంది. మనసు చర్యకు, ఒక రూపాన్ని క్రియేట్ చేయటానికి దానికి సాధనం, కానీ జ్ఞానాన్ని క్రియేట్ చేయదు. సత్యాన్ని తెలుసుకోవటానికి మనసు పనికిరాదు. ఆలోచనలు రూపకల్పనలుగా ఉండి ఒక వ్యక్తిత్వ జీవితాన్ని కలిగి ఉండి వాటి రచయిత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి. ఎవరైతే ఆలోచనలు చేస్తారో ఆ ఆలోచనలు ఆ రచయిత వ్యక్తిత్వాన్ని, అంటే దాన్ని చేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాయి. ఇవి అతని ప్రపంచంలోకి పంపించబడి దానిలో తమ ఉనికి, స్వంత ప్రయోజన సఫలత వైపుగా కదులుతాయి. అతని ప్రపంచంలో ఎవరైతే ఆలోచనలు చేస్తారో ఆ వ్యక్తి ప్రపంచంలోకి పంపించబడి ఆలోచన దేని గురించి చేశారు అంటే, ఏ ప్రయోజనం గురించి, ఏది సఫలం చేసుకోవాలి అన్న దాని వైపుగా ఆ ఆలోచనలు కదులుతాయి. నువ్వు ఎవరి గురించైనా ఆలోచిస్తున్నది నీ ఆలోచన యొక్క రూపాన్ని తీసుకొని అతని గురించి కనుక్కోవటానికి బయటికి పయనిస్తుంది. ఉదాహరణకి మనం ఎవరి గురించైనా ఆలోచిస్తున్నాము అంటే మన ఆలోచన అతని గురించి కనుక్కోవడానికని బయటికి పయనిస్తుంది. ఒకవేళ నీ ఆలోచన దాని వెనుక ఉన్న కొంత సంకల్పంతో కలిస్తే నీ నుండి బయటకు వెళ్ళిన ఆలోచన రూపము దాన్ని చేసుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తుంది. మన ఆలోచనతో పాటు మన సంకల్పం కూడా కలిసింది అంటే అది వాస్తవం చేసుకోవటానికి, మనం చేసే ఆలోచన వాస్తవం కావటానికి అక్కడ ప్రయత్నం చేస్తుంది.
ఉదాహరణకు దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక నిర్దిష్ట వ్యక్తి రావాలని ఒక నీకు గాఢమైన కోరిక ఉంటే, మనకు పలానా వ్యక్తి రావాలి అన్న గాఢమైన కోరిక ఉంటే, ఈ కోరిక యొక్క ప్రాణిక ప్రేరకంతో పాటుగా ఒక బలమైన ఊహాభావనను నీ మానసిక రూపానికి జత చేస్తావు. దాన్ని మానసికంగా ఒక ఊహను దానికి జత చేసి ఏమనుకుంటాం, మనం ఒక వ్యక్తి రావాలనుకున్నాము. రావాలనుకుంటే దానికి ఊహను కూడా జత చేసి, అతను వస్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని అనుకుంటాం. తర్వాత కొంత సమయానికి ఆ ఆలోచన మొత్తము వదిలిపెట్టడం జరుగుతుంది. తర్వాత అది మర్చిపోయినట్లుగా కూడా మనకు తెలీదు. తర్వాత అది ఆలోచన వచ్చింది మాకప్పుడు, మేము మర్చిపోయాము అన్నది కూడా మనకు తెలీదు. కానీ నీ ఆలోచన ఉనికిని కొనసాగిస్తా. ఆ ఆలోచన ఏదైతే మనం చేశామో, పలానా వ్యక్తి రావాలి, అతనొస్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనుకున్నాము. అది దాని ఉనికిని కొనసాగిస్తుంది. అది కంటిన్యూ అవుతుంది. అది ఇంకా ఉంది కాబట్టి చర్యలోకి వెళ్ళి, నీ స్వంతంగా తయారయ్యి, దాని పని నుండి దాన్ని వెనుకకు తీసుకురావడానికి ఒక గొప్ప శక్తి దానికి అవసరమవుతుంది. అది దాని పని అది చేసుకుంటూ పోతుంది. దాని ప్రయోజనం కోసం, దాని సఫలత కోసం అది ఎళ్తుంది. అది జరగటానికి. ఇంకా అది జరగకూడదు అని మళ్ళీ మనం దాన్ని వెనక్కి తిప్పి తెప్పించుకోవటం అన్నది సాధ్యం కాదు. దానికి చాలా శక్తి ఉపయోగించాల్సొస్తుంది. దీని చేత స్పర్శించబడిన వ్యక్తి పరిసరాల్లో ఇది పనిచేస్తూ, మనము పంపించిన ఆ ఆలోచన ఆ వ్యక్తి పరిసరాల్లో పనిచేస్తూ కోరికను సృష్టిస్తుంది. అంటే ఇక్కడ రావాలి, మనకు రావాలి అని ఆ వ్యక్తి ఉంది. ఆ వ్యక్తిలో కూడా ఆ కోరిక అన్నదని సృష్టిస్తుంది. ఒకవేళ అక్కడ నీ ఆలోచన రూపంలో సంకల్పానికి తగినంత శక్తి ఉండి, అది ఒక మంచి ఆకృతితో ఉంటే, అది దాని సొంత అనుభవ సాక్షాత్కారాన్ని చేరుతుంది. అక్కడ ఆ సంకల్పము ఒక మంచి రూపంతో ఉంటే, దెన్ అది సాక్షాత్కారం రియలైజ్ అవుతుంది. కానీ ఈ రూప నిష్పాదకానికి, సాక్షాత్కారానికి మధ్యన అక్కడ ఒక నిర్దిష్ట కాల వ్యవధి ఉంటే, ఈ విరామంలో మనసు ఇతరమైన విషయాల్లో ఉంటే, అప్పుడు నువ్వు మర్చిపోయిన ఆలోచన సఫలం కావడం జరుగుతుంది. అప్పుడు ఇంతకు మునుపు నువ్వు దీని మీద ఆశ్రయం తీసుకున్నావని కూడా నీకు గుర్తుండదు. దాని చర్యకు ప్రేరకం బయటికి వచ్చిన దానికి కారణం నువ్వేనని కూడా నీకు తెలియదు. నీకు దాని మీద కోరిక ఆగిపోయినప్పుడు, లేదా నువ్వు దాన్ని అసలు పట్టించుకోనప్పుడు ఫలితం రావటం అనేది చాలా తరచుగా జరుగుతూ ఉంటుంది. ఇది మనం చూస్తూనే ఉంటాం. ఎందుకంటే మనం ఒకటి అనుకున్నప్పుడు, అనుకున్న వెంటనే అది జరగదు. పలానా వ్యక్తి మారాలి అనే, లేదా పలానా వ్యక్తి రావాలి అనో, దానికోసం మనము గట్టిగా అనుకోని, గట్టిగా సంకల్పం చేసుకున్నప్పుడు అది అప్పుడు జరగకపోవచ్చు. కానీ ఆ తర్వాత మనం మర్చిపోతాం. మనం మర్చిపోయిన ఆ తర్వాత ఒక సంవత్సరానికో, ఒక 2 సంవత్సరాలకో తర్వాత ఎప్పుడో అది రియలైజ్ అవుతుంది. అది రియలైజ్ అయినప్పుడు మనం ఇది ఈ కోరిక కోరాము, ఈ ఆలోచన చేశాము, ఈ సంకల్పం చేసుకున్నాము అన్న సంగతి కూడా మనకు గుర్తుండదు. ఈ విధంగా రూపాన్ని ఏర్పరిచే ఒక బలమైన శక్తి ఉన్నవారు కొందరు ఉంటారు. కొంతమందికి ఇలా జరుగుతుంది. వారి వారి రూప నిష్పాదకాలు సఫలం కావటం ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఈ రకంగా కొంతమంది వాళ్ళు చేసే ఆలోచనలు, వాళ్ళ సంకల్పాలు తర్వాతైనా కూడా ఫ్యూచర్‌లో అయినా కూడా అవి రియలైజ్ కావడం చూస్తూ ఉంటారు. కానీ దానికి ఆ సంకల్ప బలము, శక్తి అన్నది ఉండాలి. కానీ వారికి ఒక మంచి క్రమశిక్షణతో కూడిన మానసిక ప్రాణిక తత్వం లేకపోవడం వలన ఇప్పుడొక కోరిక, ఇంకోసారి ఇంకో కోరిక కోరతారు. అలా కాకుండా కొంతమంది ఉంటారు. సరిగ్గా సరైన మానసిక క్రమశిక్షణ లేని వాళ్ళు ఒకటే కోరికలు కోరుతూ ఉంటారు. ఒకసారి ఆలోచన చేస్తారు. ఆ తర్వాత ఇంకొక ఆలోచన చేస్తారు. తర్వాత అది గాదు ఇది అంటారు. ఇది గాదు అది అంటారు. ఆ రకంగా ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ, ఒకదాని మీద ఒకటి కోరికలు కోరుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ విభిన్నమైన వ్యతిరేక రూపాలు వాటి ఫలితాలు ఢీకొని ఒకదానితో ఒకటి ఘర్షిస్తాయి. ఇవన్నీ కూడా ఇలా ఉన్నప్పుడు ఒకదానికొకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి చేస్తూ ఉన్నప్పుడు ఆ సంకల్ప శక్తి అంతగా లేనప్పుడు అవి ఏమైతాయంటే ఒకదాన్నొకటి ఢీకొని వ్యతిరేకిస్తాయి, ఘర్షిస్తాయి. ఈ వ్యక్తులు తాము ఇంత గందరగోళంతో, ఇంత అసమానత్వంతో ఎందుకు జీవిస్తున్నామో అని ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మా చుట్టూ ఎందుకు ఇంత అసమానత్వం ఉంది? ఎందుకు ఇంత గందరగోళంలో ఉన్నాం మేము? ఒక క్లారిటీ ఎందుకు లేదు మాకు? ఈసారి ఈ కోరిక కోరుతున్నారు, ఆ తర్వాత ఇంకో కోరిక కోరుతున్నారు. ఆ కోరిక ముందు కోరిన కోరిక వెంటనే మర్చిపోతున్నారు. తర్వాతది. ఇలా ఒకదాని మీద ఒకటి కోరుతూ. ఇది వారి స్వంత ఆలోచనలు, కోరికలు మాత్రమే వారి చుట్టూ ఉన్న అసంబద్ధంగా, విరుద్ధంగా ఉండి వారి జీవితాన్ని భరించలేనంతగా చేసే పరిసరాలను నిర్మించాయని వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళ చుట్టూ ఎందుకు ఆ పరిసరాలు అంత అసంబద్ధంగా ఉన్నాయి, సమానత్వం లేకుండా ఉన్నాయి అన్నదానికి కారణము వాళ్ళ ఆలోచనలే, వాళ్ళ కోరికలే అన్నది వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఒకవేళ దాన్ని సరిగా ఉపయోగించే రహస్యంతో పాటుగా ఇవ్వగలిగితే ఇది గొప్ప ప్రాముఖ్యత గల ఒక జ్ఞానం. స్వంత క్రమశిక్షణ, స్వయం ఆధీనత దీని రహస్యాలు. దీని ఒక మంచి క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ, సంకల్ప బలం ఇస్తే
ఇది ఒక గొప్ప జ్ఞానం అవుతుంది. ప్రాముఖ్యత గల జ్ఞానం అవుతుంది. జ్ఞానం యొక్క మూలాన్ని దివ్య సంకల్పం యొక్క స్థిరమైన పాలన తనలో తాను కనుక్కోవడమే దీని రహస్యం. దివ్య సంకల్పం తనలో తాను ఆ స్థిరమైన పాలన అన్నది, దివ్య సంకల్పం యొక్క స్థిరమైన పాలన అన్నది తనలో తాను జ్ఞానానికి మూలాన్ని కనుక్కోవడం. అంటే మనది దివ్య సంకల్పం కావాలి. అలాగే దానికి అది జ్ఞానానికి జ్ఞాన మూలం వైపుగా పయనించాలి. అదే దీని రహస్యం. కేవలం ఇది మాత్రమే ప్రతి రూప నిష్పాదకాన్ని, తన పూర్తి శక్తిని, తన పూర్ణమైన సమత్వ అనుభవాన్ని ఇవ్వగలదు. ఇలాంటిది మాత్రమే. సాధారణంగా ఈ రూప నిష్పాదకాలు ఎలా చెలిస్తాయో, ఏం పని చేస్తాయో తెలియకుండానే మనుషులు ఆలోచనలను ఏర్పరుస్తారు. ఇవి ఎలా పనిచేస్తాయి? మా ఆలోచనలు ఇట్లా వాతావరణంలో పోతాయి, ఇలా పనిచేస్తాయి, అవి తమ ప్రయోజనం వైపుగా పనిచేస్తాయి, కాబట్టి మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఇవన్నీ కూడా ఏం ఆలోచించకుండా జనం ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇటువంటి గందరగోళ స్థితిలో అజ్ఞానంలో ఏర్పడి అవి ఒకదానితో ఒకటి ఢీకొని శ్రమ, ప్రయత్నం, అలసటల ప్రభావాన్ని సృష్టించి నువ్వు నీ మార్గాన్ని అసంఖ్యాకమైన ప్రతిబంధకాలతో ఖండిస్తున్న భావాన్ని కలుగజేస్తాయి. అలా మనమే చాలా ప్రతిబంధకాన్ని క్రియేట్ చేసుకుంటున్నాము అన్న భావనను క్రియేట్ చేస్తాయి. అజ్ఞానానికి, అసంబద్ధతకు చెందిన ఈ పరిస్థితులు ఒక గద్దరగోళ సంఘర్షణను చలనంలో ఉంచుతాయి. ఈ సంఘర్షణలో అతి బలమైన, అతి సహించే గుణమున్న రూపాలు ఇతరుల మీద విజయాన్ని సాధిస్తాయి. అది ఏదైతే బలంగా ఉంటుందో, ఏ ఆలోచన అయితే బలంగా ఉంటుందో ఆ ఆలోచన వేరే ఆలోచనల మీద అది విజయాన్ని సాధిస్తుంది. మనసు గురించి, దాని పని విధానాల గురించి ఒక విషయం నిర్దిష్టమైంది. అది ఏమంటే, నువ్వు నీ అంతరంలోని తత్వాన్ని అప్పటికే తెలుసుకున్నావన్న విషయం నువ్వు అర్థం చేసుకుంటావు. ఒక పుస్తకంలో నిన్ను ఆకర్షించేది అప్పటికే గాఢమైన అంతరంలో నువ్వు అనుభవించి ఉంటావు. ఇది ఎలా అంటే, మనసు గురించి, దాని పని విధానాల గురించి చెప్పాలంటే ఒక విషయము, మన అంతరంలోని తత్వాన్ని అప్పటికే తెలుసుకున్నామన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. అది ఎలా అంటే, ఒక పుస్తకంలో మనల్ని ఆకర్షించేది అప్పటికే, మనకి ఒక పుస్తకంలో ఏదైనా ఆకర్షించేది ఉంటే అది అప్పటికే మనకు అంతరంలో అనుభవమై ఉంటుంది. అందుకే మనుషులు ఒక గ్రంథాన్ని లేక ఒక బోధనను చాలా అద్భుతంగా పరిగణించి తరచుగా ఇలా అంటూ ఉంటారు, ఇది ఖచ్చితంగా నేను నా గురించి అనుభవించినట్లుగా, తెలుసుకున్నట్లుగా ఉంది. ఏదైనా బుక్ చదివినప్పుడు మనం అంటూ ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, మనకు అనుకుంటూ ఉంటాం, ఇది ఖచ్చితంగా నా అనుభవమే, నాదే ఉన్నట్టుంది, ఇది నేను తెలుసుకున్నాను, నా అనుభవమే ఇక్కడ రాసినట్టుగా ఉంది అని అనుకుంటాం. కానీ నేను ఇక్కడ ప్రకటించినట్టుగా బయట ప్రకటించలేకపోయాను అని. అంటే ఇక్కడ పుస్తకంలో చెప్పారు కానీ నేను ఇది బయట ప్రకటించలేకపోయాను, కానీ ఇది నా అనుభవమే అని. నిజమైన జ్ఞానం ఉన్న ఒక పుస్తకాన్ని వ్యక్తులు చదివినప్పుడు ప్రతి ఒక్కరూ తనను అందులో కనుక్కొని ప్రతి కొత్త పఠనంలో అతను దానిని చూస్తున్నది మొదటిసారిగా కానట్టుగా విషయాలను ఆవిష్కరించుకుంటాడు. ఇది అన్నింటిలో జరగదు. నిజమైన జ్ఞానం ఉన్న పుస్తకాలు చదివినప్పుడు వ్యక్తి ఆ జ్ఞానాన్ని తనలో ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఇది ప్రతిసారి అతనికి తాను అంతవరకు తప్పించుకున్న జ్ఞానం యొక్క ఒక కొత్త క్షేత్రాన్ని తెరుస్తుంది. అంతవరకు తన నుంచి తప్పించుకొని పోయిన ఆ జ్ఞానం క్షేత్రాన్ని అది తెరుస్తుంది ప్రతిసారి. ఎందుకంటే అది అతని అంతర్చైతన్యంలో ప్రకటనకై వేచి ఉన్న జ్ఞానానికి చెందిన పొరలను చేరుతుంది కనుక. ఎందుకంటే అది అప్పటికే అతని లోపల జ్ఞానం ఉంది, ఆ పొరలను చేరుతుంది కాబట్టి అతనికి అలాంటి అనుభూతి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రకటన వేరొకరి చేత అతను చేయగలిగిన దానికన్నా ఎక్కువ యుక్తంగా ప్రకటించబడింది. కానీ ఒక్కసారి ప్రకటించబడితే అతను వెంటనే దాన్ని గుర్తించి అదే సత్యమని భావిస్తాడు. అంటే ఇది ఎలా అంటే, మనము ప్రకటించిన దానికన్నా కూడా ఇంకా బాగా అది ప్రకటితం అయ్యింది కాబట్టి మనం దాన్ని గుర్తించగలిగినాం. మనలో ఆ అనుభవము అప్పటికే కలిగినా కూడా మనం ప్రకటించలేకపోయాం, కానీ అది మనలో ఉంది. ఆ జ్ఞానం అన్నది మనలో ఉంది. అది బయట నుంచి వచ్చినట్లుగా కనిపిస్తుంది, కానీ మన లోపలి జ్ఞానాన్ని బయటికి తీసుకురావటానికి అది ఒక ప్రత్యేక సందర్భం మాత్రమే. దీన్నే శ్రీ అరవిందులు అంటారు కదా, ప్రతి ఒక్కరి సింథసిస్ ఆఫ్ యోగాలో ప్రతి ఒక్కరి హృదయంలో ఎటర్నల్ నాలెడ్జ్, శాశ్వత జ్ఞానం అన్నది తామర మొగ్గలాగా ముడుచుకొని ఉంటుంది అని. అలా ప్రతి ఒక్కరిలో ఆ జ్ఞానం అన్నది లోపల ఉంటుంది, కానీ అది చదివినప్పుడు కానీ అలాంటి దాన్ని కలిసినప్పుడు కానీ ఆ జ్ఞానం అన్నది బయటికి వస్తుంది, బయటికి ప్రకటితం అవుతుంది. మనం ప్రకటించిన విషయం యొక్క తక్కువగా అన్వయించబడిన అనుభవం ఒక సాధారణమైనది, అదే పోలిక గల ఆధారాన్ని కలిగి ఉంటుంది. మనం దాన్ని చాలా స్పష్టంగా చెప్తాం, కానీ అది అర్థం చేసుకోబడిన విధానం మూడుని చేసేదిగా
ఉంటుంది. ప్రతి విషయము తనలో ఉద్దేశించబడిన దానికన్నా కొంత వేరే దాన్ని చూస్తుంది. లేదంటే తన అర్థంలో పూర్తి విరుద్ధంగా ఉన్నదాన్ని దీనిలో ఉంచుతుంది. మనం దీన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలంటే ఈ విధమైన పొరపాటును తప్పించాలనుకుంటే పదాల శబ్దము చలనం వెనుకకు వెళ్ళి నిశ్శబ్దంలో ఉండటం వినటం నేర్చుకోవాలి. నిశ్శబ్దంలో ఉండటం నిశ్శబ్దంలో వినటం అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు నిశ్శబ్దంలో ఉన్నప్పుడు మాత్రమే యథార్థాన్ని వింటావు. మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే యథార్థాన్ని వినగలుగుతాము. లేకపోతే అంతవరకు ప్రతి విషయాన్ని మనలో అది ఉద్దేశించబడిన దానికన్నా వేరేగా చూస్తాం. అది యాక్చువల్గా ఎవరైనా ఏదైనా విషయం చెప్తే దాని వెనుక సత్యం ఏమి ఉంది, దాని ఉద్దేశం ఏంటి అన్న దానికన్నా మనం వేరే దాన్ని చూడటం జరుగుతుంది. ఎప్పుడు ఇది కరెక్ట్గా మనం తీసుకోగలుగుతామో దాని ప్రకటన కానీ ఆ ఉద్దేశాన్ని కానీ అంటే ఎప్పుడైతే మనం నిశ్శబ్దంలో ఉంటామో నిశ్శబ్దంలో వింటామో యథార్థాన్ని అప్పుడే అర్థం చేసుకుంటాం. కానీ నీ తలలో కొంత చెలిస్తూ శబ్దం చేస్తూ ఉన్నంత వరకు నీ తలలో కదులుతున్న దాన్ని అర్థం చేసుకుంటావు, కానీ నీకు యథార్థంగా చెప్పబడిన దాన్ని కాదు. మన తలలో ఎప్పుడు ఏదైనా ఉంటే దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటాం, చదివిన దాన్ని అర్థం చేసుకుంటాం, కానీ యథార్థంగా అది ఏంటి, దాని సత్యం ఏంటి, దాంట్లో ఉన్న జ్ఞానం ఏంటి అన్నదాన్ని ఆ యథార్థ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేము. ఇది ఆలోచన శక్తికి ఉన్న స్వభావం.